కథలోకి ప్రవేశిస్తున్నాను. ఈనాడు నేను చెప్పబోవు కథ శ్రీరామ జననం హరికథ. రామకథ కంటే మించిన కథ మరొకటి లేదు. అందుకే పరమశివుడంతటి వాడు కైలాస పర్వతం మీద గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషుల మధ్య ఉమాదేవికి ఉపదేశించినటువంటి కథే ఈ శ్రీమద్ రామాయణం హరికథ. ఇందులోని ఈనాడు శ్రీరామ జననం కథ చెబుతున్నాను. ఈ గోరంత దీపాన్ని మీరందరూ కూడా కొండంత వెలుగునివ్వాలని నిండు మనసుతో ఆశీర్వదించండి. ఒప్పులను మాత్రం మా గురువు గారిగా భావించి తప్పులను మాత్రం నావిగా భావించదని కోరుతూ కథలోకి ప్రవేశిస్తున్నాను. పరమ పవిత్రము ఈనాడు నాకు సహకరిస్తున్న వాయిద్య కళాకారులు, ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులకు సహకరించినటువంటి వారు, వయోలినంపై పాదపర్తి ఆంజనేయులు గారు, అలాగే మృదంగంపై సుబ్బారావు దాదయ్య గారు, వీరిరువురికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, జై ఇంద్రారుణ గోవింద గోవింద. ఏమండి, గట్టిగా గోవింద నామస్మరణ చేస్తే కదా ఆంజనేయుడు గోవింద గోవింద గోవింద. కైలాస పర్వతం మీద పార్వతీ అమ్మవారికి మహాదేవులు వారు చెబుతున్నారు, దేవి శ్రద్ధగా విను. ఈ అయోధ్య నగర రాజ్యాన్ని, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన వారు మను ప్రజాపతి మొదలు ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా చాలా అపురూపంగా చూసుకున్నారు ఈ రాజ్యాన్ని. ఈ రాజ్యాల్లో తన 20,000 మంది పుత్రులను భూమిని తప్పించడానికి పంపించిన వారు సగర చక్రవర్తి. కనుకే సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. ఇటువంటి మహానుభావులు ఉన్నటువంటి వంశంలో జన్మించారు మన శ్రీరామచంద్రమూర్తి. ఈ అయోధ్య నగరాన్ని మహోచ్చ దశలోనికి తీసుకొచ్చిన వారు దశరథ మహారాజు. ఆ మహారాజునకు ముగ్గురు పట్టపురాణులు. వారెవరనగా కౌసల్య, సుమిత్ర, కైకేయి అనువారులు. వారు సకల
రథుడొకనాడు వేటకై తరలినట్టడవిలోనా రథుడొకనాడు వేటకై తరలినట్టడవిలోనా ఏదో పెద్ద మృగం నీళ్లు తాగుతుందని గ్రహించి ఆయన శబ్దభేది అనే ఒక అస్త్రం ప్రయోగించారు. కొంతమందికి కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం కదా. ఈ దశరథ మహారాజుల వారికి శబ్దభేది అనే విద్య వచ్చు. ఈ విద్య ఏమిటి అంటే ఆయన బాణాన్ని గ్రహించి శబ్దం ఉన్న చోటికి విసిరేస్తే ఆ శబ్దానికి కారణమైనటువంటి ఆ పొదలోకి చేరుకుంటుంది. అది విద్య యొక్క ప్రభావం. అలా శబ్దభేది అస్త్రం ప్రయోగించగానే ఆ బాణం వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ సమయంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను తీర్థయాత్రలకు తీసుకువెళ్తూ ఉన్నాడు శ్రవణ కుమారుడు. తల్లిదండ్రుల దాహబాధ తీర్చడానికి ఒక కొలను చెంతకేగి నీళ్లు ముంచుతుండగా బుడబుడబుడబుడమని శబ్దం వినిపించింది. ఈ బాణం వెళ్ళి ఆ కుమారుడి గుండెలో దూసుకు వెళ్ళింది. ఓ తండ్రి చచ్చితినని మొర విని, ఓ తండ్రి చచ్చితినే అని కేక పెట్టి క్రింద పడిపోయాడు ఆ శ్రవణ కుమారుడు. ఆ కేక వినగానే దశరథ మహారాజుల వారు భయభ్రాంతి చెంది కొలను చెంతకేగి చూచేసరికి శ్రవణ కుమారుడు నెత్తిన మునిగిలో మునిగి ఉన్నాడు. వచ్చిన దశరథ మహారాజుల వారిని చూసి చేతులు జోడించి నమస్కరించారు. చూడండి, అటువంటి పరిస్థితుల్లో కూడా మహారాజుల వారిని చూసి నమస్కరించారు. రామాయణం ఎందుకు వినాలి, రామాయణం ఎందుకు చదవాలి అంటే, తల్లిదండ్రుల విలువ తెలియాలి అంటే రామాయణం చదవాలి. ఏం తెలుసుకోవాలి? రామాయణం తెలుసుకోవాలి. ఈ శ్రీరామచంద్రమూర్తి కథ వింటే చాలు తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలి, సోదరులతో ఎలా తడుచుకోవాలి, రామాయణం వింటే రాజ్య పరిపాలన ఎలా చేయాలో తెలుస్తుంది. అందుకే రామాయణం వినమంటారు. ఇదేదో రామాయణ కథ రిటైర్మెంట్ అయిన తర్వాత కాలక్షేపం కోసం వినే కథ కాదు కదా. పుట్టిన పిల్లలను చిన్నప్పటి నుంచి కూడా వారికి రామాయణం వినిపిస్తూ ఉంటే పెద్దయ్యాక హ్యూమన్ వాల్యూస్ కోర్సుకి జాయిన్ చేయాల్సిన పని లేదు. శ్రవణ కుమారుడు చేతులు జోడించి నమస్కరించి జప్పున నిర్ముంచి సరిచేగు నన్ను స్వాపదంబని చాగొట్టి
జరుగుతూ ఉంటే, తల్లిదండ్రులారా, మీరు ముందుగా మీ దాహాన్ని తీర్చుకోండి, తర్వాత చెబుతాను అన్నారు. మా కుమారుణ్ణి అడుగుతుంటే దాహం తీర్చుకోమంటున్నావయ్యా, ఎవరయ్యా నువ్వు? మా పిల్లవాడు అక్కడెక్కడో ఉంటాడు, అతని పేరు శ్రవణ కుమారుడు, అలా కాస్త వెళ్ళి పిలవవయ్యా అని అంటూ ఉంటే దశరథ మహారాజులు వారు దుఃఖం ఆపుకోలేక వారి పాదములపై పడి కన్నీటితో కాళ్ళు కడిగి, నేను మీ సుత ఘాతకుడను అని అనేసరికి
దశరథ అని ఈ విధంగా అంటున్నారు వశిష్ఠుల వారు. దశరథ, సంతానం లేదని నీవు చింతించకయ్యా. నీకు సంతానం కలగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నీవు ఇలా బాధపడకు అని అంటుంటే గురువర్య, అసలు నాకు సంతానమే లేదు కదా, అలాంటప్పుడు పుత్ర పుత్ర ఎంతో ప్రాణములు విడుస్తావు అని ఆ వృద్ధ దంపతులు నన్ను శపించారు కదా గురువర్య. అసలు ఇది ఎలా జరుగుతుంది?
ఎట్టుల జల్వ తెమ్మెర ఏ తెంచి తీర్చు తప్పి ఎండమావుల నీటి నుండి ఎట్టుల జల్వ తెమ్మెర ఏ తెంచి తీర్చు తప్పి కుందే గిరిలను కొనవాడి కొమ్ములు గుచ్చి పులిన్నేల కూర్చుటెట్లు మామిడి మొలచుటెట్లు గాడి నిప్పునట మరగంటెట్లు ఎండమా పుట్టుటెట్లు ఎసేనుటెట్లు ముసలి వారికి పిల్లలు కలుపుటెట్లు గురువర్యా, ఎండాకాలంలో మంచు ఎప్పుడైనా కురుస్తుందా? మర్రి చెట్టుకి మామిడికాయ కాస్తుందా? ఎద్దు ఎక్కడైనా ఈనుతుందా? అలాగే ముసలివారైనటువంటి మాకు పిల్లలు ఎట్లా కలుగుతారు గురువర్యా? ఇది మరి మీరు చెప్పడంలో ఏదైనా అర్థం ఉందా అని అంటూ ఉంటే, ఆహా దశరథ, నీవన్నీ చాలా బాగా చెప్పావయ్యా. ఇదిగో నీవు ఎన్ని చెప్పినా ఏదైనా సరే పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. దశరథ, నీకు సంతానం కలగడానికి నేను ఒక కారణం చెబుతాను, 2 చెబుతాను, 3 చెబుతాను. నీవు ఎందుకు కలగవు అని ఇన్ని చెప్పావు కదా. ఇదిగో విను దశరథ. పూర్వం నారదుల వారు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సునకు దేవేంద్రుడు గడగడా వణికిపోయాడు. చూడండి, భక్తుడు భగవంతుణ్ణి చూడటం గొప్ప కాదు, ఆ భగవంతుడు వారి భక్తుణ్ణి చూడటం గొప్ప కదా. మరి మన మానవులకి సామాన్యమైనటువంటి తెలివితేటల ఒక భక్తుడు దేవుడితో అంటున్నాడు, ఓ భగవంతుడా, నాకు రేపు 1 కోటి రూపాయల లాటరీ తగిలించవయ్యా, అందులో సగభాగం నీకు ఇచ్చేస్తాను అని కోరుకున్నాడు. తర్వాత రోజు లాటరీలో 50 లక్షలు తగిలాయి. అప్పుడు మనమైతే ఏం చేయాలి? అందులో 25 లక్షలు భగవానుడికి కనిపించి 25 మనం బ్యాగ్లో వేసుకున్నాం. కొంతమంది ఎలా చేస్తారు? భగవంతుడా, నీ వాటా ముందుగానే తీసుకొని నా వాటా నాకు ప్రసాదించావా అని ఆ 50 లక్షలు కాస్త సూట్ కేసులో
పుల్లో కూర్చోపెట్టడానికి వస్తున్నాడు అనుకున్నారు. నారదుల వారి దగ్గరకు వచ్చారు. కైలాసవాస అనే విధంగా ప్రార్థిస్తున్నారు. ఇవాళ సోమవారం శివాలయంలో శ్రీరామచంద్రుని కథ చెప్పే అవకాశం కలిగించారు. ఎటువంటి కథ చెప్పుకున్నా, ఏ దేవుని చరిత్ర చెప్పుకున్నా శివనామం ముఖ్యమన్నారు మా గురువు గారు. సమయం సందర్భం వచ్చింది కాబట్టి శివనామస్మరణ చేసుకున్నాం. వారణాసి వినయ
వైకుంఠానికి వచ్చి తాతగారికి నమస్కరించారు. శ్రీమన్నారాయణ తాతయ్య గారు అన్నారు ఒక్కసారిగా. నారదుల వారికి నారాయణమూర్తి తాతయ్య గారు అవుతారని శ్రీరామచంద్రుని కథ విన్నాకే తెలుసు. ఈ కథ ఈనాడు నేను మొదటిసారిగానే చెబుతున్నాను. ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, క్షమించవలసిందిగా కోరుతూ. నారదుల వారు తన మనోనిగ్రహాన్ని చెబుతున్నారు. తాత, నేను కామ విజేతనని, నన్ను రంభ, ఊర్వశి, మేనకులు కూడా చెలించలేకపోయారు తాత అని అన్నారు. ఆ మాటలలో గర్వం, అహంకారం గమనించారు స్వామి. మనసులో అనుకున్నారు, ఎలాగైనా ఈ నారదుని గర్వభంగం చేయాలి అని. చాలా సంతోషం అని చెప్పి నారదుల వారిని పంపించగా, నారదుల వారు తిరుగు ప్రయాణంలో వెళుతూ వెళుతూ మాయా విరచిత పట్టణం అని ఒక పట్టణాన్ని నిర్మించారు స్వామివారు. ఈ నారదుల వారు ఆ మాయలో పడిపోయి ఆ పట్టణంలోకి ప్రవేశించారు. చాలా అద్భుతంగా ఉన్నది ఈ పట్టణం, ఇంతవరకు ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటూ లోపలికి వెళుతూ ఉండగా ఒక మహారాజుల వారు వచ్చి నారదుల వారికి స్వాగతం పలికి ఆర్ఘవాగ్దాది విగ్రహం పూజించి, స్వామి, రేపు నా కుమార్తెకు స్వయంవరం చాటాను, వరుడు హరిరూపుడే ఉన్నవాడు కలగాలి అని ఆశీర్వదించండి అని ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి అపరంజి బొమ్మల, ముద్దు గుమ్మలా ఉన్నది. ఆమెను చూడగానే నారదుల వారు పులకించిపోయారు. మనసులో అనుకుంటున్నారు ఆమె అందచందాల గురించి. కొమ్మగాదిది మేది బంగారు బొమ్మ,